హాయ్ ఎవ్రీవన్. నేను డాక్టర్ త్రివేణి కొండారెడ్డి, ఏషియన్ హాస్పిటల్స్ అండ్ ఏషియన్ ఐవీఎఫ్ సెంటర్‌లో క్లినికల్ డైరెక్టర్ అండ్ కన్సల్టెంట్ ఇన్ గైనకాలజీ. ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఇన్ఫర్టిలిటీ. ఏంటి అంటే ప్రస్తుతం పాపులేషన్‌లో ఆల్మోస్ట్ ఇన్ఫర్టిలిటీ అనేది పెరుగుతూ పోతూ ఉంది. భార్యాభర్తలు మాకు పిల్లలు లేరు, మాకు పిల్లలు ఎందుకు డిలే అవుతున్నారు అని ఎప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఆల్మోస్ట్ పెళ్ళైన 1 ఇయర్ వితౌట్ ఎనీ కాంట్రసెప్షన్ 12 మంత్స్ పిల్లల కోసం ట్రై చేసినప్పటికీను పిల్లలు పుట్టకపోతే దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ కింద తీసుకుంటాం. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఫస్ట్ డాక్టర్‌ని సంప్రదించాలి. దాని తర్వాత మనం నెక్స్ట్ టెస్టులు చేస్తాం. అందరూను 1 ఇయరేనా ఇంకేమన్నా ముందు చేయాల్సి ఉంటుందా? మనకి బేసిక్‌గా మనకి ఇన్ఫర్టిలిటీలో వచ్చేసేది ఏజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. భార్య యొక్క ఏజ్ కానీ, భర్త యొక్క ఏజ్ కానీ. ఏజ్ పెరిగే కొద్దీ మనకి యొక్క ఎగ్ క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఏంటి అంటే మోర్ దాన్ 35 ఇయర్స్ ఉన్నవాళ్ళు 6 మంత్స్ పాటు కనుక ప్రయత్నించినప్పటికీను పిల్లలు లేనప్పటికీ వాళ్ళు వెళ్ళి డాక్టర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. పిల్లలు పుట్టకపోవటానికి ఎవరు కారణం? ఆల్మోస్ట్ భార్యలా, భర్తలా ఏంటి కారణం వచ్చేసేస్తే మీ పిల్లలు పుట్టకపోవటం చూస్తే ఆల్మోస్ట్ 30% స్త్రీలు కారణమవుతే, 30% పురుషులు కారణమవుతారు. 30%లో ఇద్దరు కారణాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఒకరికి దీనిలో కారణం ఉండదు. అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. సో ఇన్ఫర్టిలిటీ కోసం చూస్తున్నప్పుడు ఏమేమి టెస్టులు చేస్తారు? స్త్రీలలో వచ్చేసేసి ఏంటి అంటే బేసిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తాము. దాంట్లో ఏంటంటే మనకి గర్భసంచి ఎలాగుంది, అండాశయాలు ఎలాగున్నాయి, అండాశయాల కౌంట్ ఏమైనా తక్కువ ఉన్నాయా, లేకపోతే ఏమైనా నీటి బుడగలు ఉన్నాయా, గర్భసంచి నార్మల్ సైజులో ఉందా, పొర అన్నది ఎండోమెట్రియం అనేది ఎలాగుంది, మనకి బేసిక్ అన్నది అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి పురుషుల్లో వచ్చేసేసి మనం బేసిక్ వాళ్ళకి ఏం పని చేస్తారు, ఏమన్నా అలవాట్లు ఏమన్నా ఉన్నాయా, స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, బేసిక్ వీర్య కణాల టెస్ట్ అనేది చేస్తాం, సిమెన్ అనాలిసిస్. దీంట్లో మనకి పురుషుల్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని తెలుస్తుంది. బట్ బయట నుండి వస్తున్న చాలా ఫైల్స్ చూస్తూ ఉంటాము. స్త్రీలయి అన్నీ ఆల్మోస్ట్ ట్యూబ్ టెస్టులు అన్ని టెస్టులు అయిపోయి ఉంటాయి. బట్ పురుషుల్లో ఒక్క టెస్ట్ కూడా అవ్వుండదు. ఏంటి అంటే మనకి బేసిక్‌గా స్త్రీలు ఎంత కారణమో పురుషులు అంతే కారణం. స్త్రీల్లో బేసిక్ టెస్ట్ ఎంత ఇంపార్టెంటో పురుషుల్లో కూడా బేసిక్ టెస్ట్ అంతే ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఈవెన్ పిల్లలు లేనప్పుడు మనకి పురుషులు కూడా ముందుకు వచ్చి టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి టెస్ట్‌లన్నీ చూసుకున్నాక ఇబ్బందిని బట్టి ఎక్కడ ఇబ్బందో చూసుకొని దాన్ని బట్టి ఫర్దర్‌గా ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. దీని మీద ఇంకా ఏమన్నా సలహాలు కానీ, సూచనలు కావాలంటే దయచేసి నన్ను సంప్రదించగలరు.